నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు ఆమోదం తెలిపింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 21 క్లాస్ 3ని తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇంకా సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతూనే ఉంది. మొత్తంగా తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు నిర్ణయం తీసుకుంటూ కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3) తొలగించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈరోజు కేబినెట్ భేటీలో కీలక నిర్ణయంగా ఇది చెప్పవచ్చు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలామందికి ఈ నిర్ణయంతో వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుంది. మొత్తంగా బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణలో రాజకీయ రంగు పులుముకుని రచ్చరచ్చ అవుతున్న టైంలో తెలంగాణ కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3)కి సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్కార్ అడుగులు వేయబోతుందా అన్న ఆసక్తి కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఎటువంటి నిర్ణయమైనా వెలువడే అవకాశాలున్నట్టుగా కూడా తెలుస్తుంది. తెలంగాణ కేబినెట్ భేటీ అయితే కొనసాగుతున్న పరిస్థితి విజువల్స్లో మనం చూడవచ్చు. మొన్న కేబినెట్ భేటీకి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. కానీ ఈరోజు కేబినెట్ భేటీలో కొండా సురేఖ కూడా కనపడుతున్నారు. మొత్తంగా దీపావళి రోజున మహేష్ కుమార్ గౌడ్తో కొండా సురేఖ దంపతులు రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. మొత్తంగా వివాదాలు సమసిపోయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. సో కేబినెట్ సమావేశం అయితే ప్రస్తుతానికి కొనసాగుతోంది. ఇక మొత్తంగా కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అయితే తెలంగాణ సర్కార్ అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందా అన్న ఆసక్తి కూడా కనిపిస్తున్న పరిస్థితి. మొత్తంగా పంచాయతీ ఎలక్షన్స్ అటు కోర్టులోనూ ఇటు గవర్నర్ దగ్గర మొత్తంగా పెండింగ్ ఉండటంతో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ పార్టీ ద్వారా ఇచ్చి స్థానిక సంస్థలకు వెళ్లటం బెటరా అనే నిర్ణయం ఏమైనా కాంగ్రెస్ సర్కార్ తీసుకోబోతుందా? పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందా? ఈ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి జాయిన్ అయ్యారు. స్వామి, చూస్తున్నాం మొత్తంగా తెలంగాణ కేబినెట్ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మనం భావించవచ్చంటారా? డీటెయిల్స్ ఏంటి? వంశీ, తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు పిల్లలను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉన్నటువంటి ఇద్దరు పిల్లల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ను కేబినెట్ ఆమోదం తెలిపింది. నిన్ననే రాష్ట్ర అసెంబ్లీని ప్రోగోర్ చేసినటువంటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఒకవైపు అసెంబ్లీ ఒకవైపు ఫోర్స్లో ఉండగా ఆర్డినెన్స్ తేవడం కుదరదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని ఒక ప్రోగోర్ అయిన తర్వాత ఈరోజు కేబినెట్ సమావేశంలో ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. గత 16వ తేదీ జరిగినటువంటి సమావేశంలో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్న కేబినెట్ ఈరోజు దానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ తెచ్చింది. ఇప్పటికే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చే అంశం సంబంధించి రాష్ట్ర హైకోర్టు జీవో నెంబర్ 9, జీవో నెంబర్ 41, 42 పైన స్టే ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో కూడా మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి టెస్ట్ ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఈ పరిణామాలన్నీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు జరగాయా అనే ఒక ఉద్విగ్నత కొనసాగుతూ ఉంది. ఒకవైపు జూబ్లీస్ బై ఎలక్షన్స్లో పార్టీలన్నీ కూడా ఒకవైపు ప్రచారంలో తలమైక ఉన్న ప్రస్తుత తరుణంలో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్కు జూబ్లీస్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు బీసీ సంఘాలన్నీ కూడా 42% రిజర్వేషన్ బీసీలకు మీరు ఇచ్చినటువంటి హామీని ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే దాన్ని అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్స్కు వెళ్ళాలని చెప్పేసి బీసీ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు మరోసారి ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి ఆయన కోరారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ 50% బిల్లింగ్ లో దాటకుండా ఉండడం కోసం ఏమైతుందని చెప్పేసి కూడా అంతా బలంగా అందరూ కూడా కోరుకుంటున్న తరంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు ఇప్పుడు వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కి రాష్ట్ర హైకోర్టు ఇప్పటికి ఒక డైరెక్షన్ ఇచ్చింది. మీరు ఎలక్షన్స్ కనుక ప్రస్తుతం ప్రక్రియ మొదలు పెట్టారు కాబట్టి ఈ ప్రక్రియలో మేము ఇన్వాల్వ్ కాము. ఖచ్చితంగా మీరు వెళ్ళాలనుకుంటే పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారం 50% సీలింగ్ దాటకుండా ప్రకటించినటువంటి రిజర్వేషన్ ప్రకారం మీరు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ కి హైకోర్టు సూచించింది. కానీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆదేశం కోసం ఎదురు చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందనేది ఆలోచించిన తర్వాతనే ఎలక్షన్స్ వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇప్పుడు 50% సీలింగ్ దాటకుండా వెళ్తే కనుక ఇప్పుడు ప్రకటించినటువంటి రిజర్వేషన్ 42% అని కూడా మళ్ళీ మారిపోతాయి.
అందులో 19% కట్ అయ్యి కొన్ని ప్రాంతాల్లో తగ్గే అవకాశం ఉంది. అందుకోసమే వాళ్ళ చేతిలో ఉన్న పనిగా ముందు ఈ 42% విషయం పక్కన పెట్టి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ అయితే తీసుకువచ్చింది. వంశీ, థ్యాంక్ యూ స్వామి.